ఎక్స్పెక్ట్ చేయనటువంటి ట్విస్ట్ ఉంటాయి. ఎందుకంటే టీవీ, ఓటీటీ రెండిట్లోనూ నేను వర్క్ చేస్తున్నాను. బట్ ఓటీటీ సంథింగ్ ఛాలెంజింగ్ అండ్ డిఫరెంట్. సబ్స్క్రైబ్ అయిన తర్వాతనే కంటెంట్ చూడగలుగుతారు. సో వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వాలంటే ఆ కంటెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే క్రియేట్ చేయాలి. సో ఈ కంటెంట్ని నెక్స్ట్ లెవెల్గానే నేను ముందుగానే చెప్తున్నాను, నన్ను నమ్మచ్చు. 100% ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో ఆహాకొచ్చి మీ ప్రతి రూపాయి 100%గా చాలా సంతృప్తి పొందుతారనమాట. ఈ కాన్సెప్ట్ అంటే మీరు ఎపిసోడ్కి కూడా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. సో డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇందులో 2 పిల్లలు అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నా, 2 పిల్లలు ఈ షోని అసలు వేరే లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు. వాళ్ళ టాలెంట్ చూసిన తర్వాత అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిల్లలని మాట్లాడుకుంటారు. అలానే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళేం తక్కువ అని కాదు. సో వాళ్ళ టాలెంట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈ డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆహా ట్రస్టింగ్ మీ. అంటే రెండోసారి కూడా సీజన్ 1 అయిన తర్వాత సీజన్ 2 ఇవ్వటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ 5 ఎవరైతే ఉంటారో పంచభూతాలని ఇందాక చెప్పానో, ఈ 5 ఈ పంచభూతాల్లో ఎవరు గెలుస్తారనేది జడ్జెస్ చేతులతో పాటు మీ చేతుల్లో ఉంది. ఆడియన్స్ మీరు ఈ సబ్స్క్రైబ్ అయ్యి ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్గా మీకు నచ్చిన పార్టిసిపెంట్ని గెలిపించుకునే అవకాశం మీ చేతిలో ఉంది. ఈ సీజన్ 1లో వచ్చేసి జడ్జెస్ ద్వారానే విన్నర్ని డిసైడ్ చేయడం జరిగింది. బట్ సీజన్ 2 వచ్చేసి ఆడియన్స్ ఓటింగ్ పోల్స్ ద్వారానే ఈ విన్నర్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీరు ఒక్కొక్క ఆడియన్ ఒక్కొక్క కంటెస్టెంట్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీ చేతుల్లోనే వాళ్ళ భవిష్యత్తు ఉంది. సో మీరు ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో మీరు ఆ హాల్లోకి వచ్చి ఓటింగ్ చేస్తే వాళ్ళు గెలుస్తూ ఉంటారు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది, అది ఇప్పుడు నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, అది ఎపిసోడ్లోనే మీరు చూడాలి. సో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ అన్నిటికన్నా ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సీజన్ 1లో నేను ఫరియా గారిని అప్రోచ్ అయ్యాను ఈ జడ్జిగా. అప్పుడు తను బిజీ వల్ల షూటింగ్స్ వల్ల తను కుదరలేదన్నమాట. మాట్లాడటం జరిగింది కానీ తను చేయలేకపోయారు ఆ టైంలో. బట్ సీజన్ 2కి మళ్ళీ అడగటం జరిగింది, తను యాక్సెప్ట్ చేశారు. అండ్ అదే సగం 50% సక్సెస్ అనమాట. మీకు తెలుసు ఫరియా గారు ఎంత క్యూట్ ఉంటారు, ఎంత చక్కగా, అంటే షీఈ్ వెరీ, అంటే చాలా, అంటే తన యాక్టింగ్ స్కిల్స్ అందరికీ తెలుసు. అలాగే తనకి డ్యాన్స్ అంటే చాలా ప్యాషన్, చాలా ఇష్టం తనకి. అలాంటి ఫరియా గారు మన షోలో జడ్జిగా రావటం అంటే చాలా గ్లామరస్గా అండ్ నెవర్ సీన్ ఫరియా గారు ఈరోజు మీరు డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2లో చూడబోతున్నారు. అండ్ ప్రోమోలోనే అర్థమైపోతుంది తన లుక్ అంతా కూడా చాలా సిజ్లింగ్గా, చాలా అట్ ద సేమ్ టైం క్లాస్గా ఉంటారు, మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ అక్కడక్కడ కొంచెం డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫరియా గారు ఈ షో యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ వన్ మోర్, ఇంకా జడ్జ్ వచ్చేసి శేఖర్ మాస్టర్. సీజన్ 1లో కూడా ఆయన శేఖర్ మాస్టర్ జడ్జ్గా ఉన్నారు. ఈ సీజన్ 2లో ఆయనే జడ్జ్, ఫరియా గారితో పాటు మెయిల్ జడ్జ్. కాకపోతే ఆయన షూటింగ్ వల్ల రాలేకపోతున్నారు, వీడియో బయట పంపించారు, కాసేపట్లో మీకు ప్లే చేస్తాము. అండ్ రిమైనింగ్ 5 మెంటర్స్ ఉంటారు ఈ షోలో. ఈ 5 మెంటర్స్ రన్ చేస్తారు ఈ షోని. ఆ 5 మెంటర్స్లో యశ్వంత్ మాస్టర్ సీజన్ 1లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన ఉంటున్నారు. అండ్ ఆయనతో పాటు రిమైనింగ్ 4 మెంటర్స్ కొత్త వాళ్ళు. అంటే కొత్త వాళ్ళంటే ఇండస్ట్రీకి కాదు, ఈ సీజన్లో కొత్త ఫేసెస్ని తీసుకోవడం జరిగింది. అందులో పక్కన ఇక్కడ జానులురి ఫోక్ డ్యాన్స్, తన గురించి మీకు తెలుసు. తన ప్రతి సాంగ్ కూడా కొన్ని మిలియన్ వ్యూస్ తీసుకున్న, నాకు తెలిసి షోలో అడిగాను హైయెస్ట్ వ్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ 350కి రేంజ్, 350 మిలియన్ వ్యూస్ ఉన్న జానులురి నర్సుపల్లె సాంగ్ అని చెప్పారు తను. అంటే అలాంటి టాలెంట్ను కూడా తీసుకోవడం జరిగింది ఈ షోలో. సో తను కూడా బెస్ట్ డాన్సర్. అండ్ ప్రకృతి వచ్చేసి తెలంగాణలో లాస్ట్ ఇయర్ 2024లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ కదా. సో అలాంటి తను అంటే బ్యూటీ పేజెంట్ నుంచి తను కూడా మంచి డాన్సరే, కావాలని తను తీసుకోవడం జరిగింది. అండ్ తన సిజ్లింగ్ మూవ్స్ అన్ని కూడా చూస్తుంటారు స్టేజ్ పైన. అండ్ తనతో పాటు మీకు చాలా ఇష్టమైన మానస్,
మానస్ కూడా వన్ ఆఫ్ ద మెంటర్, తను కూడా ఆన్ ద వే కాసేపట్లో వస్తున్నారు. అండ్ తన సీరియల్స్ అండ్ నెంబర్ ఆఫ్ షోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఆల్రెడీ ఎంటర్టైన్ చేశారు తను. అండ్ మనస్ దాంట్లో కూడా తను వన్ ఆఫ్ ద మెంటర్, చాలా ఫైరింగ్ మెంటర్ తను, చిన్న మాట కూడా పడడు, ఏదన్నా అన్నారు ఎవరన్నా తను ఇచ్చేస్తూ ఉంటాడు. సో అలాంటి మెంటర్ తను. అండ్ ఇంకొకరు ఫైనల్గా వచ్చి దీపిక వచ్చేసి ఇంక అసలు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటారు. సో తను కూడా వన్ ఆఫ్ ద మెంటర్. వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే దీపిక అండ్ మానస్ వీళ్ళిద్దరూ కలిస్తే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేశారు. వీళ్ళిద్దరూ ఇక్కడ టిట్ ఫర్ టాట్ కింద బాగా మాట్లాడుకుంటూ చాలా ఎంటర్టైన్ చేస్తారు మిమ్మల్ని. సో ఇది మా టోటల్ ఈ డ్యాన్స్ ఐకాన్. వీళ్ళల్లో 5 పంచిపోతాలని చెప్తున్నాను కదా, ప్రోమోలో చూద్దరు కానీ. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాం కాసేపట్లో వాళ్ళని కూడా. సో మనస్ఫూర్తిగా మీ అందరి బ్లెస్సింగ్స్తో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 సక్సెస్ఫుల్గా మంచి ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ చాలా పెద్ద థ్యాంక్ యూ టు ఆహా ఫర్ హోస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ సచ్ అ వార్మ్ వెల్కమ్. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎపిసోడ్ 1 షూట్ చేసినప్పుడు కూడా AHA has given such warm energy and such beautiful welcomes to all of us. Not just me, all the beautiful mentors and Shekhar Master kuda. And to start off, నేను ఒక మాట చెప్పాలి. ఓంకార్ గారు చెప్పినట్టు ఫస్ట్ సీజన్ కోసం కూడా వాళ్ళు అడిగారు అండ్ అప్పుడు అన్ఫార్చునేట్లీ చేయలేకపోతున్నా. సో ఐ సెడ్ నో. అండ్ కానీ అప్పుడు కూడా నా రీజన్ డాన్సే. ఇప్పుడు ఇంకొక డాన్స్ ప్రాజెక్ట్ వల్ల నేను చేయలేకపోయినా, బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ ఈ సీజన్ కోసం ఐ హ్యావ్ సెడ్ ఎస్ అండ్ ఇక్కడ ఉన్నాను యాజ్ అ జడ్జ్ నెక్స్ట్ టు ద మోస్ట్ అమేజింగ్, ద ఫ్యాబ్యులస్ శేఖర్ మాస్టర్. అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇదొక ఆనర్ అండి. శేఖర్ మాస్టర్ ఈజ్ ఆల్మోస్ట్ రీచింగ్ లెజెండరీ స్టేటస్ ఇప్పుడు. And I think it's amazing to share the seat with him and watch all these beautiful contestants. Ante nenu mana episode 1 shoot mundu I was not expecting what happened shoot jarginappudu. Nenaithe almost every performance ki ila seat nunchi lechna and I was like, I did not expect this. And నేను చాలా డిసప్పాయింట్ అయినా దట్ ఓన్లీ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు అక్కడ. అండ్ సో మీ ట్విస్టులు, మీ ఫార్మాట్, మీ సర్ప్రైజెస్ కోసం ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఓంకార్ గారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ హౌ ఐ పర్ఫార్మ్ యాజ్ అ జడ్జ్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కూడా. But thank you to AHA for the support. Thank you to Omkar Garu for the support. And I would like to really say thank you to the mentors. Endukante meeru oka pandaga laga oka feeling teeskocharu set meeda. It's not the same without you guys. Meeru untene it is the exciting wildfire ante ela cheppali meeku telusu. So super excited and looking forward to more episodes. Inka promo vastundi, nenu kuda chudale, and really looking forward to all the contestants. All the best to everyone. Hi Andy, good afternoon. First of all, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఇలా నించోవడం. సో ఐ లైక్ టు థ్యాంక్ ఓంకార్ గారు అండ్ ఆహా, ఎందుకంటే సీజన్ 1లో కూడా నేను చేశాను అండ్ సీజన్ 2 కూడా చేస్తున్నాను. సీజన్ 1 చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ చాలామంది వెయిట్ చేసి, నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అడుగుతారు, సార్ సీజన్ అయిపోయింది ఎప్పుడు వస్తుంది సీజన్ 2 అని. నేను కూడా వెయిట్ చేస్తున్నానని చెప్తాను యాక్చువల్లీ. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ షో. బికాజ్ అందరు చెప్పారు ఆల్రెడీ, టాలెంట్ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ మేమే ఫస్ట్ ఎపిసోడ్లో మేము ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. అంత మంచి డాన్సర్స్ ఉన్నారు. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ లైక్ ఐఎమ్ ఫ్రమ్ రియాలిటీ షో బ్యాక్గ్రౌండ్. సో ఒక షో అనేది చాలా కష్టపడి చేస్తారు యాక్చువల్లీ. అలాంటిది ఓంకార్ గారు అసలు డిజైన్గా ప్లాన్ చేసి ఎవ్రీ ఎపిసోడ్ మీకు చాలా కొత్తగా అది వండిస్తూనే ఉంటారు. అండ్ ఐ వాంట్ టు విష్ ఆహా, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, నాకు తెలుసు పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ హోల్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్.
అందరికీ నమస్కారం అండి. డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓంకార్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ యాజ్ అ మెంటార్. అంటే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎప్పుడైతే డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది, నాకు ఎప్పుడైతే కాల్ వచ్చిందో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. బికాజ్ ఐ నో ఆయన డిజైన్ ఎలా ఉంటుంది, ఆయన ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసుకుంటారు, ఒక రియాలిటీ షోని ఎలా డిజైన్ చేసుకుంటారు అన్నది తెలుసు. సో 1 సెకండ్ అని చెప్పి ఆడియన్స్ని సస్పెన్స్ చేసి ఎలాగైతే థ్రిల్ చేస్తారో, ఈ రియాలిటీ షోలో కూడా మీకు అంతే ట్విస్ట్లు. అంటే ఫస్ట్ ఎపిసోడ్కి మాకు అర్థమైపోయింది సినిమా. 2 వండర్ఫుల్ జడ్జెస్, the amazing Shekhar Master and the ever beautiful Faria, and iddaru manchi judges to paatu wonderful 5 wonderful contestants. And promo చూడంగానే మీకు అర్థమైపోతుంది నేనేం అంటే దేని గురించి మాట్లాడుతున్నాను. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంటారు ప్రతి ఒక్కరు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్. అంటే పంచభూతాల కాన్సెప్ట్ అని శేఖర్ మాస్టర్ రివీల్ చేశారు. పంచప్రాణాలని చేతిలో పెట్టుకొని ప్రతి ఒక్క కంటెస్టెంట్, ప్రతి ఒక్క మెంటర్ అండ్ జడ్జెస్, గెస్ట్ ఎవరు వచ్చినా కూడా ఎవరు ఉంటారు, ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికి అర్థం కాదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని రియాలిటీ షో చేసిన శేఖర్ మాస్టర్ కానీ, యష్ మాస్టర్ కానీ, అండ్ మనం కూడా చాలా చూసే ఉంటాం రియాలిటీ షోస్. అలా చూసిన మేమే ఫస్ట్ ఎపిసోడ్కి ఏం జరుగుతుంది అని మాకు అర్థం కాలేదు. సో ఆడియన్స్ కూడా అదే క్యూరియాసిటీతో సీజన్ మొత్తాన్ని ఫాలో అయ్యి దీన్ని చాలా పెద్ద సక్సెస్ చేసి ఆహా ఛానల్కి చాలా సబ్స్క్రిప్షన్స్ తెచ్చిపెడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద వెరీ బెస్ట్ టు డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఓంకార్ అన్నయ్యకి నిజంగా థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ అశ్విన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆహా టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు ఈ ఫోన్ రాగానే మెంటర్గా అనుడుతో ఫస్ట్ నేనేనా అని భయపడ్డాను. తర్వాత అనిపించింది, అంటే చాలామంది ఫోక్ సాంగ్ అంటే కొంచెం చీప్గా చూస్తారు, అరే పల్లెటూరులో సాంగ్ చేస్తూ ఉంటారు వీళ్ళేంటని. కానీ ఆ ఫోక్ సాంగ్సే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. దానికి చాలా ప్రౌడ్గా ఉంది నాకు నిజంగా ఈ స్టేజ్లో నేను నిల్చోవడం. చాలా హ్యాపీ. ఫస్ట్ ఒక మెంటర్ అంటే వాళ్ళకి చాలా గట్స్ ఉండాలి, మాట్లాడే పవర్ ఉండాలి. అక్కడ కోరియోగ్రాఫర్ అయినా కంటెస్టెంట్ అయినా సరే వాళ్ళని మనం చూసుకోవాలి. ఓంకార్ అన్న థాట్స్కి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 1 సెకండ్ అంటాడు అన్నయ్య, ఆయన ముందు నేను మెంటర్గా నిల్చోవడం చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్తున్నాను, డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కాదు, ఫైరే ఫైర్. నిజంగా నేను చెప్తున్నాను, ఆ 5గురు కంటెస్టెంట్ మామూలుగా చేయట్లేదు. మీకైతే అసలు ఎంటర్టైన్మెంట్ కాదు, అసలు తగ్గేదే లేదు. ఈసారి చూడండి, చాలా బాగుంటుంది. మన తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, అసలు ఇండియా కాదు వేరే స్టేట్ వాళ్ళు కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు పండగే పండగ. నేను నిజంగా చెప్తున్నాను. నేను ఫస్ట్ ఎపిసోడ్లో చూసినప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఓ అమ్మ ఫోక్ డ్యాన్సే కష్టం అనుకున్నాను, వీళ్ళేంట్రా బాబు ఇలా చేస్తున్నారు అనుకున్నాను. నేను నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఓల్ టీమ్ అంటే ఓలార్గా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రావాలి, ఈ స్టేజ్ పైనకి రావాలి, ఇలా ఆపర్చునిటీస్ దొరకాలి అంటే అదృష్టం అది. సో నేను ప్యాజెంట్ ఫీల్డ్లో ఉన్నాను. ఐఎమ్ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ. ఆ స్టేజ్లో ఉండడం, ఆ ఫార్మాట్ వేరు. కానీ ఇలాంటి షోలో ఇలా ఆపర్చునిటీ ఇవ్వడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓంకార్ గారు, నాకు ఈ కాల్ నా బర్త్డే రోజు వచ్చింది. ఇట్ వాజ్ ద బెస్ట్ కాల్ ఐవ్ హ్యాడ్. నాకు ఇలా మెంటర్ అని చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నే అంటున్నారు అంటే నన్ను అడుగుతున్నారా, బట్ ఆఫ్టర్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద స్టేజ్ ఐ అండర్స్టూడ్ ఆ ఫార్మాట్. నేను ప్యాజెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, అక్కడ ఫార్మాట్ వేరే ఉంటుంది, అక్కడ హార్డ్ వర్క్ నేను చేశాను. కానీ ఇక్కడ వచ్చి ఈ ఫార్మాట్ అర్థం చేసుకునే లోపల ఓంకార్ గారు ఇంకో ట్విస్ట్ ఇస్తారు. సో అండర్స్టాండింగ్ దిస్ ఫార్మాట్ హ్యాస్ బీన్ గ్రేట్. డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం, వీ అండర్స్టాండ్ ఇలా ఉంటాయి, చాలా డాన్సెస్ చూస్తాం. బట్ వెన్ దీస్ 5 contestants performed,
we were shocked, we were in awe. ఎలా మూవ్ చేస్తున్నారు, వాట్ ఆర్ దీస్, వాట్స్ ద టాలెంట్ దట్ దే క్యారీ అని ఆ టైంలో వీ వర్ షాక్డ్ అండ్ వీ వర్ సో ఎక్సైటెడ్. సో మీరందరు కూడా ఐఎమ్ డెఫినెట్లీ షూర్ మీకు కూడా అలానే అనిపిస్తుంది. అండ్ there's a lot for me also to learn about myself on this show, and మీతో పాటు ఈ జర్నీలో వెళ్దామని ఎదురు చూస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మిమ్మల్ని ఇలా చూడటం. అండ్ అంటే ఈ షో వల్ల మాకు ఒక కొత్త విషయం తెలిసింది, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, మీరు రిలేషన్లో ఉన్నారు, ఆయన కూడా 6 feet హైట్ ఉన్నారని చెప్పేసి. ఇంకా స్టార్ట్ చేయలేదేంటో అనుకున్నా. ఓకే, స్టార్టెడా? ఓకే, వెరీ గుడ్. అదే వెయిటింగ్. ఎప్పుడు నువ్వు అంటే ఎప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతావా చందు అంటే ఎప్పుడే అలా అనుకుంటున్నా, కనుసైగలతో మాట్లాడకుండా అడిగేసావు. వెరీ గుడ్, కంటిన్యూ. లేదండి, యాక్చువల్లీ ఎప్పుడు ఎవరైనా అడిగితే మేము అందరం ఆల్ యాక్ట్రెసెస్ ఎప్పుడు ఇదే చెప్తారు, లేదండి బాయ్ ఫ్రెండ్ లేదు, అసలు రిలేషన్షిప్ ఎందుకు మనకి అని. జస్ట్ కొత్త ఆన్సర్ ట్రై చేద్దామని ఆన్సర్ చేశాను అంతే. ఎనీవే, ప్రోమో బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ ఓంకార్ అన్నయ్య, సో ఎప్పుడు మీ షోస్ కోసం, మీ మూవీస్ కోసం, మీ యాక్టివిటీస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ దీంట్లో ఇంకేమన్నా స్పెషల్ ఉండబోతుంది అంటే, ఈ మధ్య డ్యాన్స్ షోలు అంటే మధ్యలో కొంచెం కామెడీ కూడా యాడ్ అవుతుంది. అంటే రోహిణి అక్కని తీసుకొచ్చారు, సో అది ప్రతి ఎపిసోడ్లో ఉంటుందా ఆ సెగ్మెంట్, లేకపోతే జస్ట్ ప్రోమో కోసం చేశారు? ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 వచ్చేసి 1కి దీనికి డిఫరెన్సియేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచభూతాల కాన్సెప్ట్ అనేది ఈ సీజన్ 2కి ఒక కొత్త ఫార్మాట్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దానికోసం రియాలిటీ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 1 మించి ఉంటుంది. చాలా హై రియాలిటీ, హై వోల్టేజ్ రియాలిటీ. అండ్ ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ అనేది రోహిణి గారే కాదు, ఈ 5గురు అండ్ మా జడ్జెస్ వీళ్ళు కూడా బాగా చేస్తారు. మీరు అక్కడ చూస్తుంటే తను వచ్చింది లాస్ట్లో ఒక చిన్న సెగ్మెంట్, ముందు వచ్చిన ఫన్ అంతా కూడా చేసింది వీళ్ళు. అంటే ఈ కాన్సెప్ట్ జస్ట్ ఎంటర్టైన్ చేయడం కోసం క్రియేట్ చేసింది. అండ్ రోహిణి గారు తను వచ్చేసి ఎంటర్టైనర్గా, అంటే తను కూడా ఒక కంటెస్టెంట్ తీసుకొని వస్తూ ఉంటారనమాట. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు అనేది ఈ సీజన్లో జరుగుతూనే ఉంటుంది. స్పెషల్ అపియరెన్సెస్ ఉంటాయి, ఓన్లీ ప్రోమో కోసం అయితే కాదు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా తను వస్తూ వెళ్తూ ఉంటారు. ఓంకార్ గారు, హాయ్ అండి. Hello. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కాన్సెప్ట్తో వచ్చినా కానీ అది హిట్టే అవుతుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మీ దగ్గర. పంచభూతాలు అనే కాన్సెప్ట్తో రాబోతున్నారు. సో ఎనీ డిఫరెన్స్ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన షోస్కి ఇది ఇంకెంత డిఫరెంట్గా ఉండబోతుంది? పంచభూతాలు అంటేనే అసలు అవి లేకుండా మనుషులు మనం ఎవరు కూడా లేము. ఆ పంచభూతాల్లో ఎవరు గొప్ప అంటే ఎవరికి దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే నీరు గొప్ప, లేకపోతే నిప్ప, లేకపోతే భూమి, ఆకాశం, ఇట్లాగా ఈ 5 ఏది గొప్ప అంటే మీరు నేను ఎవరు డిబేట్ చేసుకోవాల్సిందే కానీ ఆన్సర్ ఇవ్వలేం. ఈ 5ని రిప్రజెంట్ చేస్తూ ఒక 5 ఐకాన్స్ ఫైట్ చేయబోతున్నారు అనమాట. సో వీళ్ళలో ఎవరు గెలుస్తారో ఒక పంచభూతం అయితే గెలవబోతుంది ఎండ్ ఆఫ్ ద సీజన్. ఆ ఫార్మాట్ అనేది చాలా హై ఇక్కడ. దాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ మెంటర్స్ ఉంటారు. అసలు ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే మీకు చాలా ఇంత పెద్ద ట్విస్ట్లు ఉన్నాయా అనేది మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇందాక మీరు అన్నారు నా కాన్సెప్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్ అని. ఆ సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ద్వారా మళ్ళీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇది కూడా 100% సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. జాను గారు, సక్సెస్ఫుల్ ఉమెన్గా నిలబడ్డారు మీరు. Thank you. దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఉమెన్ సైడ్ నుంచి కూడా. థ్యాంక్ యూ సో సో మచ్. మీరు ఎంట్రీ ఇస్తేనే ఆ గ్రేస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో యాజ్ అ మెంటర్గా, కంటెస్టెంట్గా ఉన్న, ఇప్పటి వరకు కంటెస్టెంట్గా ఉన్న మీరు మెంటర్గా, సో ఇంకెంత స్టాండర్డ్స్ తీసుకొని ఎలా నిలబడగలుగుతారు అని అనుకుంటున్నారు? ఫస్ట్ అంటే నేను చేయగలనా అని ఒకటి డౌట్ వచ్చింది, కానీ నేను ఎందుకు చేయలేను, నేను కూడా ఒక డాన్సర్నే. సో కామెడీ చేయగలను, అన్నీ చేయగలను. సో నా కంటెస్టెంట్ కానీ నా మాస్టర్ని కానీ వాళ్ళకి నేను ఎలా చేయాలి, వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇవ్వాలి అనేది నేను ఇచ్చి కంపల్సరీ చేసి చూపిస్తాను. అంటే వన్స్ అగైన్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మానస్ గారు, ఈ షోలో ఎలా తట్టుకుంటారు? అంటే 2 ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నానండి. కొత్త ఏం కాదు, నాకు అలవాటు అయిపోయింది. యా, అంటే ఒక ఇంట్రోవర్ట్ ఒక ఎక్స్ట్రోవర్ట్ కలిస్తే ఎలా ఉంటుంది, నాది దీపిక కాంబినేషన్ అలాంటిది. అండ్ ఆడియన్స్ కూడా ఆ ఫార్మాట్కి అలవాటు పడ్డారు. అండ్
మా ఇద్దరు కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమె ఏం చిలిపి చేష్టలు చేస్తుంటుంది, నేను దానికి ఇచ్చే రియాక్షన్కి లైక్ పీపుల్ ఆర్ ఈగలీ వెయిటింగ్. అండ్ మీరు ప్రోమో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, నేను నాకు ఇంట్రొడక్షన్ ఇస్తుంటే నా ఇంట్రోలో కూడా ఆమె మాట్లాడిస్తుంటుంది. సో యా, టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ లాగా మా ఇద్దరు కాంబినేషన్ అట్లా బాగా. ఫస్ట్ టైం అనుకుంటా ఇంట్రోవర్ట్ని చేంజ్ చేసిన ఎక్స్ట్రోవర్ట్. ఓంకార్ గారు హాయ్ అండి. మీరు ఏ షో స్టార్ట్ చేసినా అసలు ఓంకార్ గారు ఎలాంటి కొత్త కాన్సెప్ట్తో వస్తుంటారనే క్యూరియాసిటీ అనేది అందరిలో ఉంటుంది. మీరు ఇండస్ట్రీకి వచ్చి కూడా 20 years అయిపోయింది. ఫస్ట్ టైం ఆహాతో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అండి? ఆహాతో సీజన్ 1 చేసేసాము, డాన్స్ ఐకాన్ సీజన్ 1, ఇది సీజన్ 2. అండ్ ఫస్ట్ నాకు ఆహాతో అంటే అరవింద్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడు ఏదడిగినా కూడా నేను నో చెప్పను. సో డాన్స్ ఐకాన్ సీజన్ 1 పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు సీజన్ 2 ఆఫ్టర్ 2 years తర్వాత గ్యాప్ తీసుకొని చేయడం జరుగుతుంది. 100% ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవడం కోసం ఒక మంచి ఫార్మాట్తో వస్తున్నాం. అండ్ నాతో పాటు ఈ ప్రోమోలో చూసే ఎంతమంది ఉన్నారో జడ్జెస్ అండ్ మెంటర్స్ వీళ్ళందరూ కూడా. సో అందరూ డాన్స్ ఐకాన్ సీజన్ 2కి అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఈ ఫార్మాట్ని. ఏదో వచ్చారు క్యాజువల్గా మార్నింగ్ నుంచి సాయంత్రం షూట్ చేయాలని కాకుండా ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవడం వల్లే మీరు అక్కడ ఆ షోలో మీకు ఆ కంటెంట్ అట్లా ఆర్గానిక్గా కనపడుతుంది మీకు. సో డెఫినెట్గా ఈ షో అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. అది పంచభూతాలు అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అది ఆడియన్స్ కూడా కొత్తగా అనిపిస్తుందా ఏంటంటే, అంటే డ్యాన్స్ షోకి దాన్ని యాడ్ చేయడానికి రీజన్ ఏంటండి? అదే ఫ్రెష్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఓటీటీకి కొత్తదనం లేకపోతే టీవీ అంటే తిప్పుకుంటే ఏదో ఛానల్ కనబడుతుంది చూస్తుంటారు. మీ జేబులో నుంచి ఒక రూపాయి తీసి సబ్స్క్రైబ్ అయిన తర్వాతే కంటెంట్ చూడాలి. ఆ కంటెంట్ చూడటం కోసం వీ నీడ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఆ కొత్తదనం కోసమే ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తేనే మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ అవుతారు. సో దానికోసమే క్రియేట్ చేసాం ఈ పంచభూతాలు అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాలి పంచభూతాలు. అది డ్యాన్స్ ఫార్మాట్కి ఇంక్లూడ్ చేయడం అనేది చాలా బాగా వచ్చింది మాకు. మీరు ప్రోమోలో కొంచెం వరకే టీస్ చేశాను. సో ఎపిసోడ్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది అసలు ఫార్మాట్ ఏంటో. పుష్ప 2 దాదాపు 2000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. వైల్డ్ ఫైర్, మీ దానికి వైల్డ్ ఫైర్ అని పెట్టడానికి ఏంటి రీజన్? సో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహా నన్ను సీజన్ 1 అడిగినప్పుడు డ్యాన్స్ షో కావాలని అడిగినప్పుడు ఏ షో ఓకే డ్యాన్స్ షో నేను ఈజీగా చెప్పేస్తాను కాన్సెప్ట్ ఏదన్నా టైటిల్ ఏం పెట్టాలి అనే ఒక ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అరవింద్ గారు వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ దానికి. సో అప్పుడు సరే వాళ్ళ స్టైలిష్ స్టార్ అనేది ఆయన ఒక డాన్సింగ్ ఐకాన్ అనేది అందరికీ తెలుసు, ఐకాన్ స్టార్ అనేది. సో నేను అప్పుడు అలా ఆలోచించుకొని డాన్స్కి ఐకాన్ అనేది కనుక పెడితే సో ఆహాలో వాళ్ళ కింద వస్తుంది కాబట్టి బాగుంటుందని చెప్పి ఫస్ట్ టైటిల్ అలా స్టార్ట్ అయ్యింది డాన్స్ ఐకాన్ అనేది. తర్వాత ఇప్పుడు అరవింద్ సరే అడిగారు నన్ను, ఫార్మాట్ అంతా బాగుంది కాకపోతే ఒట్టి డాన్స్ ఐకాన్ పెడితే సీజన్ 1కి సీజన్ 2కి ఏంటి డిఫరెన్స్, కింద ఏదైనా ట్యాగ్ లైన్ కావాలని అడిగారు. సో కొత్త ట్యాగ్ లైన్ ఎందుకు, డాన్స్ ఐకాన్కి వైల్డ్ ఫైర్ అయితే ఇంకా బాగుంటుంది. సో సీజన్ 1కి సీజన్ 2 కూడా వేరియేషన్ ఉంటుందని చెప్పి అప్పుడు పుష్ప 2 కూడా ఫుల్ ఈ సక్సెస్లో ఉంది. అప్పుడు ఇంకా రిలీజ్ కాల పుష్ప 2. ఈ మీటింగ్ జరుగుతున్న టైంలో అరవింద్ సార్ అడిగినప్పుడు ఇంకా 1 weekలో రిలీజ్ కాబోతుంది. అప్పుడు నేను ఈ టైటిల్ చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇది సక్సెస్ అయిన తర్వాత ఈ వైల్డ్ ఫైర్ అండ్ ట్యాగ్ చాలా పెద్దగా రీచ్ అవుతుంది సార్, లెట్స్ లాక్ దిస్ అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. సో అలా డాన్స్ ఐకాన్ వైల్డ్ ఫైర్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో ఓంకార్ గారు, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. హలో అండి. హాయ్. సో యాక్చువల్లీ చూసినంతసేపు ప్రోమో చూసినప్పుడు ఒకసారిగా హిందీస్లో చాలా డ్యాన్స్ షోస్ మనం చూస్తుంటాం. అయితే అందులో భారతీ సింగ్ ఆవిడ అలాగే మధ్య మధ్యలో వచ్చి కామెడీ చేసి వెళ్తుంటారు. రోహిణి గారిని చూస్తే ఆ ఇంపాక్ట్ బాగా వచ్చింది. అరే మా నోళ్ళు డెఫినెట్లీ దాన్ని బీట్ చేసేటట్టుగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అయితే ఈ మొత్తం చూస్తే నో ఏజ్ లిమిట్ అందరూ ఉన్నారు ఇందులో అని ఉంది. ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారండి? 5 అండి పంచభూతాలు. ఓన్లీ 5 కంటెస్టెంట్స్. ఈ 5 కంటెస్టెంట్స్ మధ్యలోనే జరుగుద్ది. ఈ 5 కంటెస్టెంట్స్ మాత్రమే కాదు, ఈ 5 కంటెస్టెంట్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆల్టర్నేటివ్ వీక్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. సో ఇందాక మీకు చెప్పాను నేను అంటే మాట్లాడేటప్పుడు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది ఈసారి. సో ప్రతిసారి నామినేషన్స్లో ఎవరైతే నిలబడతారో ఆడియన్స్ వాళ్ళు ఓట్ చేయడం జరుగుతుంది. ఆ ఓటింగ్ ప్రాసెస్లో ప్రతి సెకండ్ వీక్
సెకండ్ ఎపిసోడ్ ఆల్టర్నేటివ్ వీక్లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటారు. ఎవరైతే ఎలిమినేట్ అవుతారో దాన్ని రీప్లేస్ చేస్తుంటారు ఇంకొకరు వచ్చి. సో ఈ ప్రాసెస్లో ఫినాలే వరకు ఎవరైతే రీచ్ అవుతారు, ఎవరైతే గెలుస్తారు అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అంతే. సూపర్. అండ్ యష్ మాస్టర్, ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరే ఇప్పుడు సీనియర్ అని చెప్పాలి, ఓంకార్ గారిని పక్కన పెట్టేస్తే, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా. సో మీకు బాగా అనిపించింది ఏంటండి? చాలా చేంజెస్ ఉన్నాయి, మేమే షాక్ అయ్యామని అన్నారు. యా డెఫినెట్గా. ఎందుకంటే అదే మీరు చెప్పినట్టు చాలా రియాలిటీ షోస్ చూశాను, వర్క్ కూడా చేశాను. కానీ ఈ ఫార్మాట్ చాలా కొత్తగా ఉంది, నిజంగా చెప్తున్నా. అంటే మాకు ఫస్ట్ ఫార్మాట్ మాకు అసలు మాకే తెలియదు, ఎపిసోడ్ ముందు మాకు తెలియదు, మాకు స్టేజ్ పైన తెలిసింది ఫార్మాట్ ఏంటని. సో ఆడియన్సే కాదు, మాకు కూడా ట్విస్ట్ అండ్ టర్న్స్ షో, అండ్ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంతవరకు ఇలాంటి షో ఏ స్టేట్లో కూడా రాలేదు, ఈ కాన్సెప్ట్ ఎక్కడ రాలేదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, ఇది వచ్చినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందని వెయిట్ చేస్తాను. ఐఎమ్ సో యాక్చువల్లీ చాలా క్యూరియస్గా ఉంది ఈ షో చూసిన తర్వాత, ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా అందరికీ చాలా నచ్చుతుంది. ఓకే, ప్రకృతి గారు. సో సో అండి, ఎలా లీడ్ చేస్తారని అనుకుంటున్నారు మీరు యాజ్ అ మెంటర్గా? నేను యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. ఐ కేమ్ విత్ అ వెరీ ఓపెన్ మైండ్. బట్ ఇక్కడ టీమ్ ఇస్ సో వెల్కమింగ్ అండ్ నాకు అనిపించలేదు నేను అంటే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చానని. ఐ ఫెల్ట్ వెరీ అట్ హోమ్ అనిపించింది నాకు. ఐఎమ్ జస్ట్ లుకింగ్ టు బీ మై సెల్ఫ్. ఎనీవేస్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ వీళ్ళతో దే ఆర్ హెల్పింగ్ మీ లీడ్ ద షో యాజ్ వెల్. సో ఇట్స్ గోన్ బి అ గ్రేట్ థింగ్. నేను అనుకుంటున్నా నా కంటెస్టెంట్స్తో అందరి మెంటర్స్తో ఐ కెన్ పుష్ దెమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ దెమ్ విన్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఓంకార్ గారు, షో ఆయన స్క్రిప్ట్ బేస్డ్ అనేది కొంతవరకు ఉంటుంది. సో మీరు ఆడియన్స్ పోల్ అనేది పెట్టారు కదా, ఎంతవరకు జెన్యూన్ ఉంటుంది ఆడియన్స్ పోల్? 100% జెన్యునే. సో ప్రాసెస్ అనేది స్క్రిప్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు స్క్రిప్ట్ బేసిస్ అన్నారు కదా, నేనేం చేస్తున్నాను అనేది నాకు ఒక్కడికే తెలుసు, వీళ్ళకి కూడా స్క్రిప్ట్ ఉండదు. వీళ్ళని అడిగితే చెప్తారు స్క్రిప్ట్ బేస్డ్ అసలు నా షోలో ఉండదు. నేను పాయింట్స్ పెట్టుకుంటాను, ఏమేమి చేయాలనేది నేను నా టీంతో వర్క్ చేసుకొని, సో దీన్ని ఎలా డ్రైవ్ చేయాలనేది నాకు ఒక్కడికే తెలుసు. వీళ్ళు ఇందాకని చెప్తుంది షాక్ అయ్యాము అనేది అందుకోసం అనమాట, వీళ్ళకి కూడా ఏమీ తెలియదు. సో స్క్రిప్ట్ అనేది అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ వచ్చేసి ఆడియన్స్ పోల్, 100% ఇది ఆడియన్స్ పోలే జరుగుతుంది. అండ్ వీళ్ళు షూటింగ్ ఫార్మాట్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్రైడే రేపు టెలికాస్ట్ అయితే నామినేషన్స్లో వీళ్ళు నిలబడితే ఫ్రైడే ఈవినింగ్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగానే ఆ ఓటింగ్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది అండ్ సండే మార్నింగ్కి క్లోజ్ అయిపోతుంది. ఆ ఓట్స్ పట్టుకొని నేను సండే కానీ మండే కానీ షూట్ చేస్తాను, ఆ ఎపిసోడ్ని నెక్స్ట్ ఫ్రైడే టెలికాస్ట్ చేస్తాను. చాలా జెన్యున్గా ఈసారి ఫస్ట్ టైం డ్యాన్స్ షో అంటే నేను చేసిన అంటే సీజన్ 1లో ఇది లేదు, బట్ సీజన్ 2 ఇది ఎందుకు చేయడం జరిగిందంటే ఎప్పుడైతే ఆడియన్స్ ఓన్ చేసుకుంటారో ఇది ఇంకా సక్సెస్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, 100% జెన్యున్గానే ట్రై చేస్తాం. అయితే ఇలాంటి కామెడీ అంటే రియాలిటీ షోస్ కావచ్చు, కామెడీ షోస్ కావచ్చు, కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. కానీ కిడ్స్ కూడా చూస్తున్నారు. అంటే షోస్ గురించి మీకు నేమ్స్ చెప్పనవసరం లేదు. సో కిడ్స్ కూడా ఓన్ చేసుకుని వాటిని చూస్తున్నారు. కానీ కంటెంట్ చూస్తుంటే అడల్ట్ జోక్స్ పెరిగిపోతున్నాయి. సో మీ షో ఎలా ఉండబోతుంది? ఇది గ్లామరస్ సిజిలింగ్గా ఉంటుంది కానీ ఒక లైన్ అయితే క్రాస్ అవ్వదండి. ఇండిసెన్సీ ఇది ఎప్పుడు క్రాస్ అవ్వదు, ఎందుకంటే కిడ్స్ని దృష్టిలో పెట్టుకొని అండ్ అలాగే ఫ్యామిలీ కూర్చొని చూసేటట్టుగానే క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ మీరు అనుకున్నట్టుగా అంత బ్యాడ్గా అయితే ఈ షో అయితే ఉండదు. బట్ హాట్ సిజిలింగ్ అనిపిస్తుంది మీకు చూస్తున్నంతసేపు, బట్ టచ్ మీ నాట్గానే ఉంటుంది. బట్ ఏది ఆ లైన్ క్రాస్ అయి వెళ్ళం. ఈ షోలో 1 సెకండ్ మూమెంట్ ఏమైనా ఉంటుందండి? అన్ని మూమెంట్స్ ఉంటాయి కానీ నా డైలాగ్ చెప్పనంతే. ఎందుకంటే డాన్స్ చేస్తున్నప్పుడు 1 సెకండ్ అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో అదే నేను ఆ డైలాగ్ చెప్పను కానీ ఎక్కువగా ఆ మూమెంట్స్ అన్ని పాపం వీళ్ళు డాన్సర్స్ వాళ్ళకి కాదు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి పాపం. వీళ్ళకి అలాంటి పరిస్థితులు చాలా ఫేస్ చేశారు స్టేజ్ పైన. ఫరియా గారు, సో ఒకవైపు మీరు మూవీస్ చేస్తున్నారు, మరోవైపు ఇలాంటి రియాలిటీ షోస్. సో ఎట్లా బ్యాలెన్స్ చేయబోతున్నారు? లేదండి, మీకు కనిపిస్తుంది జస్ట్ 2 కానీ ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ మోర్ థింగ్స్. ఇప్పుడు మ్యూజిక్ వీడియో కూడా చేస్తున్నా, నెక్స్ట్ సాంగ్ చేస్తున్నా, ఆ మ్యూజిక్ వీడియోని డైరెక్ట్ చేస్తున్నా, అండ్ ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాను అండ్ అందులో కాంటెంట్ చేస్తున్నాం, ప్రొడక్షన్ చేస్తున్నాం. వీఆర్ ఆల్సో డూయింగ్ టాలెంట్ మేనేజ్మెంట్. సో చాలా చేస్తున్నాను, నాట్ జస్ట్ దాట్. బ్యాలెన్స్ అంటే ఐ జస్ట్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ మేక్స్ మీ హ్యాపీ అండి, అదే నా బ్యాలెన్స్ అంతే. ఆల్ ది బెస్ట్. జడ్జెస్గా వాళ్ళకి ఇంకా అంటే మొన్న చిన్న జస్ట్ వాళ్ళకి టీజరే ఏం అర్థం కాలేదు, ఏంటిది ఫస్ట్ డేనే
ఈ నామినేషన్స్ గొడవ ఏంటి, లేకపోతే ఈ రియాలిటీ ఫైట్స్ ఏంటి అనేది చూశారు అంతే. ఇంకా పూర్తిగా బ్లాస్ట్ అవ్వలేదు నాకు తెలిసి. అంటే ఇంకా ఎలిమినేషన్ ఇంకా అంటే టెలికాస్టే అవ్వలేదు కాబట్టి, టెలికాస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలిమినేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంకా అక్కడి నుంచి అందరూ ఇంకా కొట్టుకుంటారు డెఫినెట్గా, అందులో నో డౌట్. బట్ జడ్జెస్లో వీళ్ళు ఎంతవరకు హోల్డ్ చేస్తారా టెంపర్ అనేది చూడాలి. వీళ్ళు ఎక్కడో చోట బస్ట్ అవుతారు సీజన్ మొత్తంలో. ఓంకార్ సార్, అంటే మీ షోస్ అంటే ఆల్మోస్ట్ కొత్త వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ప్రీవియస్ షోస్లలో కూడా చూసాం. బట్ ఈ షోలో ఎంతమంది కొత్త వాళ్ళు రాబోతున్నారు? యాక్చువల్గా మెంటర్స్లోనే మీరు చూస్తే ప్రకృతి తను కొత్త, అండ్ అలాగే జాను లిరి తను కంటెస్టెంట్గా తన ఫోక్ సాంగ్స్ చేసుకోవడం మీకు తెలుసు. అంటే ఒక టాప్ పొజిషన్లోనే ఇద్దరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసాము. సో అదే ఫస్ట్ వాళ్ళ కెరియర్ని ఇంకొక రూట్కి దారి తీస్తుంది. అలాగే కంటెస్టెంట్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆ కాంపిటీషన్లో పాల్గొబోతున్నారు. సో వాళ్ళందరూ ఈ తెలుగు మన ప్లాట్ఫామ్కి అయితే కొత్త. అందులో కూడా అసలు ఫస్ట్ టైం ఆ చిన్న పాప, ఒక అమ్మాయి క్లాసికల్ డ్రెస్లో ఒక చిన్న క్యూట్గా కనపడి ఉండొచ్చు, అమ్మాయి ఫస్ట్ రియాలిటీ షో. తను అసలు ఎప్పుడు ఏ రియాలిటీ షో చేయలేదు. అరౌండ్ 7 years ఎంత ఉంటుంది ఆ పాప పెర్ఫార్మెన్స్ మీరు చూస్తే మీరు అసలు ఇలాంటి ఏజ్లో ఇలాంటి ఎక్స్ప్రెసివ్, అంటే డ్యాన్స్ చేయటం అందరూ చేస్తారండి, గ్రేస్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అందరి వల్ల కాదు, ఆ చిన్న పాప ఇస్తుంది. తను రేపు ఫ్యూచర్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అందరిలో ఒక చిన్న క్యూట్ పాపలాగా అందరు తీసేసుకుంటారు, తన్ని అంత ఇష్టపడతారు. ఓంకార్ గారు హలో ఇట్స్ హలో యశ్వంత్ అండి, డైలీ కల్చర్ ఛానల్. సో డాన్స్ ఐకాన్ టు వైల్డ్ ఫైర్ పెట్టారు, ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో పుష్ప మూవీ వైల్డ్ ఫైర్ పెడితే పాన్ ఇండియా మూవీ లాగా మీది కూడా ఒక పాన్ ఇండియా ఈవెంట్లో ఉంది. అంటే మొత్తం కంటెస్టెంట్ మొత్తం ఆ నార్త్ ఇండియా సైడ్ కనబడుతున్న తెలుగు వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇది నార్త్ వాళ్ళకి బీట్ చేయడం అనుకుంటున్నారు షోతో. అంటే ఆల్రెడీ నేను ఇక్కడి నుంచి కాదు నా డ్యాన్స్ షో స్టార్ట్ చేసింది, ఆట నుంచి నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో ఒకటి టాలెంట్ ఎక్కడుంటే నేను వాళ్ళని తీసుకురావటం. అంటే నేను చేస్తున్న షోని మీరు చాలామంది ఎన్నో షోస్ చూశారు. అంటే నేను ఒక గీత గీసానంటే నెక్స్ట్ ఆ గీతకు మించిన టాలెంట్ నేను సెర్చ్ చేయాలి, అంత ఈజీ కాదు. ఆ సెర్చ్లో నాకు దొరికిన వాళ్ళని నా 5 తీసుకొచ్చా స్టార్టింగ్. బట్ నెక్స్ట్ వీళ్ళల్లో తెలుగు వాళ్ళు కూడా వస్తారు, ఒకళ్ళు ఎలిమినేట్ అయితే ఇంకొక తెలుగు వాళ్ళని తీసుకొస్తాను, అట్లా వన్ ఆఫ్టర్ వన్ వస్తారు. సో నార్త్ ఇండియాకి పోటీయా ఇంకొకటని కాదు, మనం బెస్ట్ ఇవ్వాలి, ఒక బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ ఆహాకి నేను క్రియేట్ చేయాలి. డ్యాన్స్ ఐకాన్ మించింది అంటే నా షోస్లో నేను ఇప్పుడు దాకా చేసిన డ్యాన్స్ షోస్లో డ్యాన్స్ ఐకాన్ క్వాలిటీ ఒక స్టాండర్డ్లో ఉంటుంది. సో దాన్ని మించిన టాలెంట్, దాన్ని మించిన క్వాలిటీ నేను మీకు ఇవ్వాలి అని చెప్పి వెతకటం స్టార్ట్ చేస్తే నాకు బెస్ట్ 5 అక్కడి నుంచి దొరికారు. బెస్ట్ ఇండియన్స్ వాళ్ళందరూ కూడా, అండ్ వాళ్ళందరూ ఈ తెలుగు వాళ్ళు గైడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుగు వాళ్ళే, 5 మెంటర్స్ కూడా వాళ్ళ చేతుల్లో ఆ 5 కంటెస్టెంట్స్ ఎలా ట్రావెల్ అవుతారని మీరు కాన్సెప్ట్ రూపంలో చూస్తారు రేపు. అండ్ తెలుగు వాళ్ళు కూడా వస్తారు రేపు ఫ్యూచర్లో. వన్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగానే వీళ్ళు కాల్ ఇస్తాం అనమాట ఆడిషన్స్ తెలుగు వాళ్ళకి. ఎందుకంటే ప్రతి ఎలిమినేషన్కి ఒక వైల్డ్ కార్డ్, ఈ వైల్డ్ ఫైర్లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అనమాట. అది తెలుగు వాళ్ళు అందరికీ ఆడిషన్స్ ఇస్తాం. ఈ స్టాండర్డ్ ఆఫ్ టాలెంట్ మాకు దొరికితే, అంటే ఇప్పుడున్న 5లో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఈ నలుగురిని తట్టుకునే కెపాసిటీ ఉన్న టాలెంట్ తెలుగు దొరికితే తెలుగుని తీసుకుంటాను, తమిళ్లో దొరికితే తమిళ్ తీసుకుంటాను. అది ఎవరైనా కావచ్చు, సౌత్ నార్త్ అని కాదు, ఇండియన్ అయి ఉండాలి అంతే, తీసుకుంటాను. ఈ షోలో మీరు చెప్పారు ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్గా ఉంటుంది, గ్లామరస్ అన్లిమిటెడ్గా ఉంటుందని చెప్పారు, కానీ గ్లామరస్ మాత్రం కొంచెం ఓవర్ డోస్ అనిపించింది. సో దాని మీద మీ కామెంట్స్ ఏంటి? నాకు అనిపించలేదు, మరి మీకు అనిపించిందేమో. ఎక్కడ నాకు అర్థం కావట్లా. ఓవర్ డోస్ ఎక్కడా లేదు, చాలా క్లాస్ స్టైలిష్గా ఉంది అది. ఓంకార్ అన్న, హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు టార్జన్ అన్న, నేను ప్లస్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆట చూశాను, ఛాలెంజ్ చూశాను, డాన్స్ ప్లస్ చూశాను, తర్వాత ఐకాన్ చూశాను. ఇంతమంది చాలామంది ఆర్టిస్ట్లని కొరియోగ్రాఫర్స్ ఇచ్చినందుకు ఒక్కసారి క్లాప్స్ ఓంకార్ అన్నకి. నిజంగా ఇండస్ట్రీ మొత్తానికి కొరియోగ్రాఫర్స్ అందరినీ కూడా ఇచ్చింది మీరే అన్న. థ్యాంక్ యూ. అండ్ అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉందా మీ యొక్క ఐడియాలజీలో? 100%. వైన్ అనేది ఎంత నిల్వ ఉంచితే దానికి అంత వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా.
డివైన్ లాగా అయిపోతుంది. ఇంత తాగితే అంత అలానే మనిషి ఎవరైనా కూడా మనం చేసిన దాంట్లోంచి మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటే మన తప్పులు మనకే తెలుస్తూ ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్లో కూడా నేను చూసుకుంటున్నప్పుడు దీన్ని ఇంకా బెస్ట్ చేయొచ్చు అని నా తప్పు నేను తెలుసుకుంటుంటాను. ఆ తెలుసుకొని నన్ను నేను కరెక్ట్ చేసుకోవటానికి నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తుంటాను. సో అలానే ఒక్క డ్యాన్స్ షో నుంచి ఈ డ్యాన్స్ షో వరకు నేనేమేం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం చేయాలి అని నన్ను నేను సరిదిద్దుకుంటూ ఈ స్టేజ్కి రావడం జరిగింది. డెఫినెట్గా మార్పు అయితే ఉంది. మెచ్యూరిటీ ఏజ్తో పాటు మన థింకింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నా స్ట్రాటజీ సింపుల్. ప్రతి మనిషికి అది సినిమా అయినా, టీవీ అయినా, ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా ఎంటర్టైన్మెంట్ అనేది ముఖ్యం. సో ఆ ఎంటర్టైనింగ్ చేయడానికి మనం మంచి ఫార్మాట్ కావాలి, నవ్వించాలి. అండ్ ఎనీ ఎమోషన్ అండి, అది జెన్యున్గా కనుక మనం జనరేట్ చేయగలిగితే అది ఆడియన్కి నచ్చుతుంది. ఎస్. అండ్ మీ షోలో నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నా కాబట్టి చాలా ఒక బ్యాక్గ్రౌండ్ బాగా బీజిఎం ఉంటుంది, బాగా ఎమోషనల్ అయిపోతుంటాం. సో ఈ సీజన్లో ఏమైనా బీజిఎమ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉంటాయి? 100%. అంటే స్టార్ట్ అయింది ఇప్పుడే కాబట్టి ఎమోషన్స్ ఫస్ట్ దాంట్లో రాదు. ఎందుకంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంకేమీ లేదు. వన్స్ ఈ కనెక్షన్ అనేది జర్నీలో 100% మీరు అనుకున్న ఎమోషన్స్ కూడా వస్తాయి, పక్కా వస్తాయి. అండ్ అప్పుడు ఉన్న ఆట ఇవన్నీ చూసుకుంటే అందరిని కూడా జడ్జెస్ కూడా తిట్టుకునే స్థితికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైనా జరగచ్చు అంటారా? నాకు మానస్ అన్న చాలా సాఫ్ట్గా ఉంటాడు, అన్న సీరియస్ అవుతుంటా లేదో ఒక్కసారి చూడాలి. ఇక్కడ ముమైత్ ఖాన్ లాగా తప్పు అది తప్పు అంటే మేము వచ్చింది కదా అలా. ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు సాఫ్ట్ ఎవరు వైల్డ్ మీకే అర్థం అవుతుంది. ఏమో నాకు అన్ననే గట్టిగా కొడతారేమో అనిపిస్తుంది. ఎస్. అండ్ పర్య గారు, మీ మూవీ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇది కూడా చేస్తున్నారు, మిగతా బిజినెస్ అన్ని కూడా చేస్తున్నారు. యాక్చువల్గా అంటే ఇట్లా జడ్జికి రావడానికి ఒక 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్గా, ఇంకోటి ఏంటంటే ఫేమ్ డౌన్ అవుతుంది అని చెప్పేసి ఉంటుంది. ఫేమ్ డౌన్ అవుతున్నప్పుడు ఇది చేద్దామని ఉంటుంది. సో ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇంత టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్ మీరు, వై చూసింగ్? నేనైతే జస్ట్ ఓంకార్ అన్న కోసం చేస్తున్నా. నాకేం అన్న ప్లీజ్, అందమైన అమ్మాయిలు ఓంకార్ అన్నని అన్న వద్దు, అబ్బాయిలు అంటే ఓకే. నేనైతే జస్ట్ ఓంకార్ గారి కోసం చేస్తున్నాను. నాకు ఏమి రీజన్ లేదు నిజంగానే. ఐ థింక్ నా ఫేమ్ అయితే డౌన్ అవ్వలేదు, నాకు అలా అనిపిస్తలేదు. బట్ అప్ డౌన్ ఫేమ్లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఎవ్రీ డే ఉంటుంది. అండ్ దానికి మైండ్లో పెట్టి డెసిజన్స్ తీసుకుంటే మనం స్టేబుల్ హెడెడ్గా తీసుకోలేము. సో నా డెసిజన్స్ జస్ట్ నా ఇంట్యూషన్ పైన ఉంటుంది అండ్ నా ఇష్టం పైన ఉంటుంది. సో అంతే. మానస్ అన్న, యాక్చువల్గా పర్య గారికి మీకు బాగా ఇష్టమైనవి ఏంటి ఓ 3 చెప్పండి అంటే అందులో డ్యాన్స్ తప్పకుండా చెప్తారు. అవును. సో అంత ఇష్టం తనకి. సో దానికోసమే ఈ షో చేస్తున్నారు. అంటే మీకు పర్య గారు ఈ షోలోకి వచ్చారు కాబట్టి డ్యాన్స్ గురించి వన్ ఆఫ్ ద జడ్జిగా మీకు పరిచయం అయ్యారు. బట్ బయట కూడా చాలా యాక్టివిటీస్ డ్యాన్స్ కోసం. రేపు ఈవెంట్ ఉందండి, ఇప్పుడు చెప్తున్నారు. వీడియోస్ కూడా చాలా వైరల్. డ్యాన్స్ కోసం అంటే ఈవెన్ నా డాన్స్ ప్లస్ షోలో కూడా తను ఒక గ్రూప్ డాన్స్ విత్ సెలబ్రిటీ అన్నప్పుడు అప్పుడే చిట్టి సాంగ్ జాతిరత్నాల సినిమాలో చాలా క్రేజీ రేంజ్లో ఉన్న టైంలో సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళు తెలిసిన గ్రూప్ డాన్సర్స్తో వచ్చి డాన్స్ పెర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు. అంటే అంత సపోర్ట్ చేస్తారు డాన్స్ కోసం. అంటే ఆమె పేరెంట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు లేకపోతే ఇంకొకరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలియదు, కానీ డాన్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకోసమే తను చేస్తున్నారు ఈ డాన్స్ ఐకాన్. డబ్బు కోసమా, ఫేమ్ కోసమా అలాంటివన్నీ పక్కన పెడితే ఒక సాటిస్ఫాక్షన్ కోసం, డాన్స్ పట్ల ఉన్న తన ప్యాషన్ కోసం చేస్తున్నారు. మానస్ అన్న, ఇక్కడ అందరికీ డాన్స్ వచ్చు, దీపిక గారికి మాత్రం డాన్స్ రాదు. మీరేమన్నా నేర్పించడం కానీ అలాంటి? 2 నెలల్లో నేర్పించలేదు, ఇప్పుడే నేర్పిస్తా చెప్పు. లేదు, అంటే కొంతమందికి బాడీలో ఆటోమేటిక్గా ఉంటుంది, తనకి స్పాంటనిటీ అండ్ ఆ ఎనర్జీ వైబ్ అనేది తనలో ఉంటుంది అనమాట దీపిక. సో ఒక పాజిటివ్ వైబ్ అనేది సెట్లో కూడా ఉండాలి కదా. అంటే డ్యాన్స్ ఒకటే కాదు మనకి, ఇప్పుడు ఈ షో రియాలిటీ షో చేస్తామంటే లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. సో అన్ని ఎమోషన్స్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మీరు పంచభూతాల కాన్సెప్ట్ ఎలా అయితే ఉందో ప్రతి ఒక్కరూ ఒక యూనిక్గా వాళ్ళ వేలో వాళ్ళు యూనిక్గా ఉంటారు. సో దీపికాస్ కాంట్రిబ్యూషన్ ఇస్ దట్. అక్కడ అందరూ మాలో
మీరు కనుక చూస్తే చాలా అంటే కల్మషం లేనటువంటి భావంతో వర్క్ చేస్తున్నాం తప్పితే ఇది బ్యాడా గుడ్డా అనేది కాదు. చాలా సరదాగా చనువుతో తను వెళ్ళారు తప్పితే ఆయన కూడా చనువుతోనే తీసుకోవట్లా. మీరు చూస్తే చిన్న పిల్లోడి తత్వం కనపడుతుంది అంటున్నారు. సో అందులో ఆ క్యూట్నెస్నే మనం చూడాలి తప్పితే దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అండ్ తను కూడా పాపం చాలా చిన్నపిల్లలాగానే బిహేవ్ చేస్తారు. ఆ దీపిక గారు కూడా మీరు తనతో ఏమో పరిచయం ఉందో లేదో తెలియదు. నేను ఫస్ట్ టైం తనతో నేను వర్క్ చేయటం ఆన్ స్టేజ్. అసలు చాలా సరదాగా ఉంటారండి. ఒక పాదరసంలాగా ఈయనతో అలాగే మాట్లాడతారు, తనతో అలాగే మాట్లాడతారు. ఎవరితో అయినా, నాతో అయినా, ఎవరితో అయినా ఏంటంటే ఏదో చాలా పెద్ద బాండింగ్ ఉందా మరి అలా కలిపేసుకుంటూ ఉంటారు. తనలో ఆ కలుపుకునే తత్వం ఉంది. సో అక్కడేం బ్యాడ్ ఏమి చూడొద్దు, అది బ్యాడ్ కూడా కాదు. చాలా అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా అయితే రియాక్ట్ అవుతామో తను అలా చేస్తున్నారు అంతే. For more videos like this, subscribe Big TV channel.